మధ్య కాలంలో డ్రోన్ల వాడకం బాగా పెరిగిపోయింది. సాధారణంగా పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు, ప్రత్యేక ఈవెంట్లకి ఫోటోగ్రాఫర్లు డ్రోన్స్ వాడుతున్నారు. కొంతమంది యూట్యూబర్లు డ్రోన్ల సహాయంతో లొకేషన్లు షూట్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే కొంతమంది ఆకతాయిలు, సంఘ విద్రోహ శక్తులు అనుమతి లేని ప్రదేశాల్లో డ్రోన్స్ ఎగరవేస్తూ అలజడి సృష్టిస్తున్న ఘటనలు పోలీసులకు తలనొప్పిగా మారాయి. ఎయిర్పోర్టుల సమీపాల్లో, ప్రముఖ దేవాలయాల వద్ద డ్రోన్స్ ఎగరవేయడంపై నిషేధం ఉన్నా కొందరు కావాలనే వాటిని ఎగరవేస్తూ అలజడి రేపుతున్నారు. అలాంటి వాళ్ల భరతం పట్టేందుకు తెలంగాణ పోలీసులు నడుం బిగించారు. శిక్షణ పొందిన డేగలతో ఆకాశంలో ఎగిరే డ్రోన్లను కూల్చివేసే ప్రదర్శన తెలంగాణ పోలీసులు విజయవంతంగా ప్రదర్శించారు. ఇందుకోసం దాదాపు 3 సంవత్సరాలు శ్రమించగా వారి శ్రమకు ఫలితం దక్కింది. హైదరాబాద్ శివారు మోయినాబాదులోని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీలోని సీనియర్ ఐపీఎస్ అధికారులతో పాటు డీజీపీ రవి గుప్తా ప్రత్యక్షంగా ఈ ప్రదర్శనను తిలకించారు. నిపుణులచే శిక్షణ పొందిన 3 డేగలు ఆకాశంలో ఎగురుతున్న డ్రోన్లను విజయవంతంగా ధ్వంసం చేశాయి. డేగలతో డ్రోన్లను ధ్వంసం చేసే టెక్నాలజీ ప్రపంచంలో ఇప్పటి వరకు నెదర్లాండ్ దగ్గర మాత్రమే ఉండగా దాని సరసన తెలంగాణ పోలీసు శాఖ నిలవడం విశేషం. ఈ ప్రదర్శనలో భాగంగా ఆకాశంలో ఎగురుతున్న డ్రోన్ని వెంటాడిన డేగా వాయువేగంతో వెళ్లి దాన్ని కాలితో పట్టుకుని కిందికి తెచ్చింది. వీవీఐపీ సందర్శనలు, బహిరంగ సమావేశాలు, అనుమతి లేని ప్రదేశాల్లో ఏదైనా హాని కలిగించే వస్తువులు, డ్రోన్లను పసిగట్టి ఈ గద్దలు వెంటనే వాటిని క్రిందికి లాగగలవు. తెలంగాణలో వీవీఐపీ భద్రతను పర్యవేక్షించడానికి ప్రత్యేకమైన పోలీసు దళంలో ఈగల్ స్క్వాడ్ని చేర్చారు. ఈగల్ స్క్వాడ్తో ప్రయోగాలు చేయాలని 2020లోనే తెలంగాణ పోలీసులు నిర్ణయించుకున్నారు. ఈ ప్రాజెక్టు కోసం నిధులు కోరుతూ ఆర్థిక శాఖకు హోంశాఖ నుంచి లేఖ వెళ్లగా వెంటనే ఆమోదించారు. ఇది దేశంలో మొట్టమొదటి ఏకైక ఈగల్ స్క్వాడ్. 3 నెలల వయసున్న 3 డేగ పిల్లలను శిక్షణలో చేర్చి వాటికి శిక్షణ ఇచ్చారు. ఈ ప్రాజెక్టు కోసం స్థానిక హైదరాబాద్ ఎండీ ఫరీద్, కోల్కతాకు చెందిన పక్షుల శిక్షకుడు అబీర్ భండారీని నియమించారు. ఈ డేగలు ఆకాశంలో ఎగిరే వస్తువులపై నిఘా ఉంచుతూ అనుమానం వచ్చిన వస్తువులను వెంటనే కూల్చివేస్తాయి. రోజూ గంటపాటు గద్దలకు శిక్షణ ఇస్తున్నామని, ప్రస్తుతం ఇది ప్రయోగ దశలో ఉందని అధికారులు తెలిపారు. ఏదేమైనా నిఘా వ్యవస్థలో ఇది ఓ అద్భుత ఆవిష్కరణ అంటూ తెలంగాణ పోలీసులపై ప్రశంసలు కురుస్తున్నాయి. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఈ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే సంఘ విద్రోహ శక్తులకు మూడినట్లేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.